శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈవేళ సూర్యమంత్రం గురించి చాలామంది అడిగారు. ఆ సూర్యమంత్రం అనేది ఇష్టకామ్య సిద్ధికి చేయొచ్చు. తర్వాత మనిషిలో ఎన్నో రోగాలు ఉంటాయి. ఆ రోగాలన్నీ మటుమాయం చేసే శక్తి సూర్యుడికి ఉంది. కాబట్టి కొంతసేపు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ మంత్రం రోజు వినండి. మీరు చేయకపోయినా పర్వాలేదు. ఆ మంత్రం నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఆ వీడియోలో రోజు ఆ మంత్రం వినండి. ఆ మంత్రం చేస్తూ ఉన్నట్టయితే మీకు కొద్ది రోజులకి ఇష్టకామ్య సిద్ధి, అఖండ ధన సంపాదన, ఎవ్వరూ ఇవ్వలేని ధనం సూర్యుడిస్తారు. మీకు కొన్ని సిద్ధులు కూడా కలుగుతాయి. రోజు చేయగా కొంతసేపు ఎండలో తల వేడెక్కేంత వరకు నుంచోండి. కొద్దిసేపు కాలం, ఎక్కువసేపు నుంచోక్కర్లేదు. 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇష్టం, మీ ఓపిక. నుంచోగలిగితే ఏమవుతుందంటే మన శ్వాసతో పాటు మన ప్రాణాయామంతో పాటు సౌరశక్తి కూడా లోపలికి ప్రయాణం చేస్తుంది. ఎక్కడ దాకా ప్రయాణం చేస్తుందంటే మన పాదాల దాకా కూడా ప్రయాణం చేస్తుంది. తల నుండి ఒక హీట్ లోపల నుండి వెళుతుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మంచి స్థితి ఆ మనిషికి కలుగుతుంది. దానివల్ల శరీరం నిరోగమైపోతుంది. ఏ రోగం లేకుండా పోతుంది కొన్నాళ్ళకి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, శరీరంలో వేదనలు, అనేక రకాల క్యాన్సర్ కారకాలు, ఇలాంటివన్నీ తప్పించే శక్తి సూర్యుడికి ఉంది. కృష్ణుడి కొడుకు సాంబుడికి కుష్ఠరోగం వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చెప్పారంటే సూర్యుడిని ఆరాధన చేయమని చెప్పారు. శమంతకమణి ఇచ్చింది సూర్యుడే. పంచపాండవులకి సత్రాజిత్తుకి శమంతకమణి ఇచ్చింది సూర్యుడే. పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా సూర్యుడే. ఇలాంటి అద్భుతమైన శక్తులు ఎన్నో ఇచ్చిన శక్తిమంతుడు ఆయన, ఇవ్వగల శక్తిమంతుడు. మీరు ఏ టైంలోనా చేయండి, పొద్దున్న చేయండి, సాయంత్రం చేయండి, కూర్చుని కొంతసేపు వినండి. ఈ మంత్రం విన్నా చాలు. అలా వినేలాగా మీకు అర్థమయ్యేలాగా మంత్రం నేను చెప్తాను. అది రోజు వినండి. రోజు ఉదయాన్నే లేవండి. ఒక స్టీల్ చెంబో లేకపోతే ఇత్తడి చెంబో లేకపోతే రాగి చెంబో కొనుక్కోండి. ఒక చెంబుడు నీళ్లు, 2-3 చెంబులు నీళ్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆయనకి అర్ఘ్యమే చెప్పారు. ఆయనకి హోమం తపస్సు ఏం చెప్పబడి లేవు. ఒకవేళ హోమం కూడా సౌర హోమం కూడా చేయొచ్చు. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉంటే రోజు సూర్యమంత్రంతో ఆహుతులు ఇవ్వండి సూర్యుడికి. లేదా కొన్ని పువ్వులు, ఒక పండు పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి సూర్యుడు ఎండలో నుంచోండి. ఎండలో నుంచి తల వేడెక్కేంత వరకు నుంచోండి. రోజు ఈ సూర్యమంత్రం ఓం హ్రీం గృణినే నమః, ఓం 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 గృణినే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం రోజు మీరు ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట సేపు, లేదా మీ ఇష్టం, మీకు తోచినంత సమయం ఒక చోట కూర్చుని వింటూ ఉంటే కనుక అది ఎలాంటి శక్తి కలుగుతుంటే మనిషికి అనుకోని బహుమతులు జరుగుతాయి. జీవితంలో అనుకోని గొప్పతనాలు జరుగుతాయి. అనుకోని విషయాలన్నీ నెరవేరుతాయి. ధనం, అఖండ ధనం ఇచ్చే శక్తి సూర్యుడికి ఉంది. అంతేకాదు మీ శరీరంలో అనేక రోగాలు మాయమయ్యి శరీరం ఆరోగ్యంగా, మనిషి అందంగా పౌష్టికంగా ఉంటాడు. చాలా రోగాల కారణం ఈ మధ్యకాలంలో సూర్యుడి తాలూకు ఎండ, మనిషి ఎండలో నుంచోకపోవడం, ఎండలోకి వెళ్ళకపోవడం, ఏసీ రూముల్లో ఉండడం వల్ల, మరో కారణాల వల్ల మనుషులు ఏం జరుగుతుందంటే అనేక రకాల బలహీనతలు, రుగ్మతలు, సంతానలేమి, లేదా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేకపోతే చర్మ సంబంధమైన రోగాలు, ఇలాంటివి రావడానికి కారణం సౌరశక్తే. సౌరశక్తి పూర్తిగా లభించకపోవడం, వైటమిన్ డి సూర్యుడి నుంచి వచ్చేదే. అలాగే చాలా కిరణాలు, సూర్యుడిలో ఉన్న కిరణాల్లోనూ గొప్పతనం పెద్దలు చెప్పింది అనేక రహస్యమైన శక్తులు సూర్యుడిలో ఉన్నాయని చెప్తారు. ఆ రహస్యమైన కిరణాలు ఉన్నాయి. ఒక వైటమిన్ డి అనే కాదు, చాలా రహస్యమైన కిరణాలు సూర్యుడిలోంచి ప్రసారం అవుతాయి. అవి పేర్లు కూడా చెప్పడం ఉన్నాయి. తర్వాత మీకు ఒక ఎపిసోడ్లో పేర్లు చెప్తాను నేను, ఆ కిరణాల పేర్లు. ఆ కిరణాలు మనిషి మీద సోకినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు, ఎలాంటి విచిత్రమైన మార్పులు జరుగుతాయంటే శరీరంలో కొన్ని భరించలేని రోగాలు, సైన్స్కి అందని విషయాలు, ఇప్పుడు కూడా ఏ శాస్త్రవేత్తలు చెప్పలేని విషయాలు
సూర్యుని నుంచి వచ్చి కిరణాలతో జరుగుతాయని చెప్పడం మనకి. అవి ప్రత్యక్షంగా మా జీవితంలో మేము అనుభవించాం. చాలా భయానకమైన రోగాలతో బాధపడే వ్యక్తులు సూర్యుడిని ఆరాధన చేసి ఆ రోగాలు పోగొట్టుకున్నారు. దానికి మూల కారణం ఏంటంటే సూర్యుడిలో ఉన్న కిరణాల్లో ఉన్న శక్తే. అంతేకాదు సూర్యుడి గురించి వర్ణించడానికి మన శక్తి చాలదు. పెద్దవాళ్ళు ఎంతోమంది సౌరోపాసన చేసి సౌరసిద్ధి పొంది సూర్యుడి ద్వారా అనేక వరాలు పొంది మంచి స్థితికి వెళ్ళారు. ప్రపంచ స్థితికి వెళ్ళి ప్రపంచంలో ఎన్నో విషయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అవి కాక ఇంకో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలన్నీ కూడా మీరు ఛేదించాలి అంటే మీరు మా జీవితంలో మేము చూడాలండి. మంచి స్థితి చూడాలి, మంచి స్థితికి వెళ్ళాలి, మంచి ధన సంపాదన కావాలి, మంచి పేరు కావాలి, మంచి సంతానం కావాలి, మంచి భార్య కావాలి, మంచి ఇల్లు కావాలి. ఇలాగా జీవితంలో అనేక కారణాలు, అనేక రకాల మనిషికి వాంఛలు ఉంటాయి. ఆ వాంఛలన్నీ తీరాలి. ఇష్టకామి సిద్ధి అంటే మనసులో ఏం కోరుకుంటే అది జరిపించే శక్తి సూర్యుడికి ఉన్నాయి. ఈ గొప్ప విషయాలు ఇంకా ఎన్నో విషయాలు సూర్యుడి గురించి వివరాలు మీకు మళ్ళీ ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇప్పటి వరకు మాత్రం సూర్యమంత్రం చెప్తాను. ఆ సూర్యమంత్రం నేను కొద్దిసేపు చెప్తాను, అది మీరు వినండి. అది మీరు రోజు 10 నిమిషాలు తక్కువ కాకుండా రోజు వింటూ ఉండండి. లేదా అదే మంత్రం మీరు కూడా చేయండి. అలా చేయడం వల్ల మీ జీవితంలో అనుకోని గొప్ప మార్పులు జరుగుతాయి. మార్పులు జరగడమే కాదు, మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ సిద్ధించి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యంతో ఎంతో ఆనందంగా బతుకుతారని నేను కోరుకుంటూ ఈ మంత్రం చెప్తాను, వినండి. ఓం ఘృణినే నమః, 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 ఓం ఘృణినే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం కింద మీకు పెడతారు. ఆ మంత్రం రోజు మీరు వినండి, రాసుకోండి కాగితం మీద. పూర్తి వివరాలు కింద పెడతారు. అలాగే రోజు ఈ మంత్రం చేసి అన్ని విధాల సుఖశాంతులు కలగాలని కలుగుతాయి. ఆ సుఖశాంతాలు కలగాలని, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర ఈ సూర్యమంత్రం వివరాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.